ప్రియుడి మోజులో పడి కొడుకును చంపిన తల్లి. 2 ఏళ్ల చిన్నారిని దారుణంగా కొట్టడంతో మృతి. మంచంపై నుంచి పడి చనిపోయాడని భర్తను నమ్మించే ప్రయత్నం. చిన్నారి తండ్రి విషయం పసిగట్టడంతో చివరికి కరకటాల పాలు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన అంటూ చూస్తున్నాం. నిందితురాలు జ్యోతి. సో ఈమె కన్న తల్లి ఈమె కన్న తల్లి కాదు, కామ పిశాచి. కన్న కొడుకునే చంపుకున్నది. అంటే ప్రియుడికి నచ్చలేదని చెప్పి కన్న కొడుకుని చంపుకున్నది. సిద్దిపేటలో చాలా దారుణం జరిగింది, చాలా అత్యంత దారుణం జరిగింది. సో ప్రియుడి మోజులో పడి, సో ఇలాంటి వాళ్ళని ఏమనాలా, ఏం చేయాలా? అంటే పడక సుఖం కోసం కన్న కొడుకునే మంచానికి వేసి కొడితే వెంకలు విరిగిపోయి అక్కడికక్కడ చనిపోయాడు. మళ్ళీ ఏం తెలియనట్టు నాటకం ఆడుకుంటూ మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడికి పోయేసరికి ఆ డాక్టర్ చనిపోయిందని చెప్తే, సో ఇంటికి వచ్చిన భర్తకి ఏం చెప్పింది, ఆయనకు ఫిట్స్ వచ్చి చనిపోయిందని చెప్పి నమ్మించి ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. సో భర్తకు డౌట్ వచ్చింది, అసలు ఏంది ఫిట్సే లేదు, అసలు ఎట్లా చనిపోయిండు, ఏ విధంగా చనిపోయిండు, కారణం ఏంది అని చెప్పి ఆయన ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిండు. సో ఈమె నిందితురాలు జ్యోతి భర్త ఈయన కొడుకు హరికృష్ణ అని కొడుకు. సో ఆయనకు డౌట్ వచ్చి ఓ 10 days అయిన తర్వాత అసలు ఫిట్సే లేదు నా కొడుకు, అసలు ఎట్లా చనిపోయిండు, కారణం ఏంది అని చెప్పి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిండు. సో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే ఎక్కడైతే అపార్ట్మెంట్లో ఉంటున్నారో అక్కడికి పోయి, ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడికి పోయి ఎంక్వైరీ చేస్తే అక్కడ సీసీటీవీ రికార్డుకు సంబంధించి చూస్తే అప్పుడు నిజం బయటపడ్డది. సో ఈమెతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. సో ఎవరా వ్యక్తి అని ఆరాధిస్తే ఆమె లవర్ నవీన్ అనే వ్యక్తి ఆమె లవర్. సో ఆయన ఎప్పటి నుంచి పరిచయం, ఈమె పెళ్లి కాకముందు నుంచే పరిచయం అట ఆమెకు. ఈమెకు సీనియర్ అట ఆయన. సో మరి ఆయనే పెళ్లి చేసుకున్నది ఉండే. సో ఇక్కడ ఏంది, తరచూ ఆయన ఇంటికి రావడం, ఆయన భర్త జాబ్కు బయటికి పోగానే సో ఆయన ఇంటికి రావడం. సో ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఏంది, ఈమెకు కొడుకుతో పాటు బిడ్డ ఉంది. సో ఈ బిడ్డని కొడుకుని పక్కింటి వాళ్ళకో ఎదిరింటి వాళ్ళకో ఎవరో ఇంటికి ఆడుకొని పంపించడం. పంపించిన తర్వాత ఈమె పని ఈమె చేయడం. సో ఇది రొటీన్గా జరుగుతూ వస్తూ ఉన్నది. సో ఇక్కడ ఏం జరిగింది, ఆయన నిన్న కూడా ఆయన అట్లా ఇంటికి వచ్చిండు. సాయంత్రం 5:30 టైంకు ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది, ఆ పాపనేమో పంపించింది వేరే ఇంటికి ఆడుకో అని చెప్పి. సో ఇక్కడ బాబు ఏం చేసి పడుకున్నాడు. సో ఆ పడుకున్న బాబుని లేకుండా సో వీళ్ళ పనిలో వీళ్ళున్నారు. సో ఏం చేసింది, ఆ బాబు ఎవరు లేని సమయంలో బాబు లేస్తే ఎవరు కనపడలే, తల్లి కనపడలే, తండ్రి కనపడలే, ఎవరు కనపడపోయేసరికి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసిండు. సో గట్టిగా ఏడ్చేసరికి ఈమె వచ్చి సో ఆ ఏడు బంద్ చేయవా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ రహితంగా కొట్టింది. ఈమె కొట్టడంతో పాటు ఈమె లవర్ వచ్చి వాడు కూడా ఇష్టం వచ్చినట్టు, వీడు మనకు అవసరం లేదు, వీడు నాకు నచ్చలేదు అని చెప్పి ఆమెకు చెప్పి ఇద్దరు కలిసి మంచానికి వేసి కొట్టి చంపడం జరిగింది. సో ఇది ఈరోజు ఎంత దారుణమైన విషయం అంటే ప్రజలారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కన్న తల్లిదండ్రులు ఇట్లా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని కన్న పిల్లల్ని నవమోసాలు మోసి కానీ పెంచి ఈరోజు చంపుకుంటా ఉన్నారు. దేనికోసమే అంటే పడక సుఖం కోసం, శారీరక సుఖం కోసం. ఇది కుటుంబ విలువలు మర్చిపోతూ ఉన్నారు, పిల్లల భవిష్యత్తు మర్చిపోతూ ఉన్నారు, భర్త మీద ఉన్న విలువలు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు ఇది జరుగుతూ ఉంది. సో ఇలాంటి మహిళలను ఏం చేయాలా? సో ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉన్నది. సో వాస్తవానికి కన్న కొడుకు మీద చిన్న దెబ్బ కన్నతల్లి పేగు కదులుతుంది అంటారు. మరి కన్నతల్లి పేగు ఏమైపోయింది, ఎక్కడ పోయింది? సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే వాస్తవానికి ఒక కోడి తన పిల్లలను తన రెక్కల చాటున కాపాడుకుంటుంది. పైనుంచి గద్ద వచ్చి ఎతకపోతుంది, తన రెక్కలతో కాపాడుకుంటుంది. దాంతోపాటు తనకు శక్తి లేకపోయినా కానీ శక్తిని మొత్తం కూడగట్టుకొని ఆ గద్ద మీద యుద్ధానికి పోతుంది. తన్ని తరిమేస్తుంది, తన్ని కొడుతుంది. అదేవిధంగా ఒక కుక్కలు, ఓ పందులు, ఓ పక్షులు, జంతువులు కాపాడుకుంటాయి ఈరోజు పిల్లల్ని కటికిరేపలాగా. అంతకన్నా హీనమైపోయారు. కుక్కల కన్నా, పందుల కన్నా, పక్షుల కన్నా హీనమైపోయారు. వాటికున్న విలువ కూడా ఈరోజు మనుషులు లేకుండా పోయింది. ఈరోజు ప్రతిరోజు ఇదే న్యూస్. ఈరోజు ఇల్లీగల్ ఎఫైర్తో భర్తను చంపిన భార్య, కన్న బిడ్డలను చంపిన భార్యను చంపిన భర్త. సో ఇదే న్యూస్. ఇంతకు మంచి వేరే న్యూసే లేదు ఇక. ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సో ఏం జరిగిందంటే ఇంకా ఇక్కడ చూడండి ఏం జరిగిందో ఏందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా.
ప్రియుడి మోజులో పడి కొడుకును చంపిన తల్లి 2 ఏళ్ల చిన్నారిని దారుణంగా కొట్టడంతో మృతి. మంచంపై నుండి పడి చనిపోయాడని భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది. సో పాపం పసిపాప, అన్యం పుణ్యం తెలియదు, ఏ పాపం ఎరగని బిడ్డ. చిన్నారిని తండ్రి విషయం పసిగట్టడంతో చివరికి కటకడల పాలు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ కసాయి తల్లి కన్న కుమారుడిని ఒక కసాయి తల్లి కళ తీర్చింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని తన 2 ఏళ్ల కొడుకుని హతమార్చింది. సో ఇంత దారుణం చూడండి. ఆమె ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తుందని చెప్పి చంపుకున్నది. అనారోగ్య సమస్యలతో చనిపోయాడని భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది. చిన్నారి తండ్రి విషయం పసిగట్టడంతో చివరికి కడకడల పాలైంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుళ్ల గ్రామానికి చెందిన స్వామి జ్యోతి దంపతులు కీసర మండలంలోని చీర్యాల ఇడెన్ గార్డెన్ సమీపంలో నివసిస్తున్నారు. వీరికి 2 పిల్లలు. జ్యోతి అత్తగారి ఊరైన తీగుళ్లకే చెందిన నవీన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. మే 29న మధ్యాహ్నం భర్త స్వామి ఇంట్లో లేని సమయంలో ప్రియుడు నవీన్ జ్యోతి ఇంటికి వచ్చాడు. సాధారణంగా ప్రతిరోజు పిల్లలను ఎదురింట్లోకి ఆడుకోవడానికి పంపించే జ్యోతి ఆ రోజు మాత్రం 2 ఏళ్ల బాబు ఇంట్లోనే పడుకోవడంతో రూమ్లోనే ఉంచేసింది. ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో బాబు అకస్మాత్తుగా లేచి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఎంత బుజ్జగించినా బాబు నిద్ర పోకపోవడంతో జ్యోతి ఆవేశంతో పసికందుపై విచక్షణ రహితంగా దాడి చేసింది. ఆ దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సో ఇది ఇంత దారుణమైన విషయం. ఇది కన్న తల్లేనా? సో ఇది మంచంపై నుంచి పడ్డాడంటూ డ్రామాల వల్ల ఏమో కొట్టి చంపింది కాక మంచం మీద పడ్డాడని చెప్పి డ్రామాలు. బాబు చనిపోయాడని గ్రహించిన జ్యోతి ప్రియుడు నవీన్తో కలిసి సాయంత్రం వేళ చిరియాల క్రాస్ రోడ్లోని ట్రామా కేర్ ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే బాబు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దాంతో భయపడిపోయిన జ్యోతి ప్రియుడిని అక్కడి నుంచి పంపించేసి మృతదేహంతో ఒంటరిగా ఇంటికి వచ్చింది. అనంతరం భర్త స్వామికి ఫోన్ చేసి బాబు ఆడుకుంటూ బెడ్ పై నుంచి కింద పడి చనిపోయాడంటూ కన్నీరు మున్నీరు అయ్యింది. చూసినావా ఎంత డ్రామాలో చూసిర్రా? నా కొడుకు చనిపోయిండు అన్న పశ్చాత్తాపం లేదు, చంపేసిన బాధ లేదు, కన్న పేగు కదిలింది లేదు, కన్న ప్రేమ లేదు, ఏది లేదు. సో కొడుకు చనిపోయిండు, ఎట్లా తప్పించుకోవాలా? ఎట్లా డ్రామా ఆడాలి? నా భర్త ఎట్లా నమ్మించాలి? ఎట్లా మాయమాటలు చెప్పాలా? సో ఇదే ఉన్నది. ఇంక వేరే ఆలోచన లేదా ఆమెకి. సో కన్నీరు మున్నీరైంది. భార్య మాటలు నమ్మిన భర్త వెంటనే ఊరికి చేరుకున్నాడు. అది సాధారణ మరణమే అనుకొని తమ స్వగ్రామమైన తీగులలో బాబు అంత్యక్రియలు పూర్తి చేసినట్టుగా. సో నిజమే అనుకున్నాడు. సో ఒక 10 days అయిపోయిన తర్వాత ఆయనకు డౌట్ వచ్చింది. అసలు ఎట్లా జరిగింది ఏందని డౌట్ వస్తే సో భర్త అనుమానం సీసీ ఫుటేజ్లతో గుట్టు రట్టయింది. బాబు చనిపోయిన 10 రోజులు గడుస్తున్నా భార్య జ్యోతి ప్రవర్తనలో ఎలాంటి బాధ లేకపోగా యథావిధిగా ఉండడం భర్త స్వామికి అనుమానం కలిగించింది. సో ఇది ఆమె చనిపోయిన బాధ లేదు, కొడుకు లేడన్న ఆమెకు కన్నపేగు కదిలింది లేదు. సో ఏంది ఆమె నార్మల్గానే ఉన్నది. అసలు ఏం కథ ఏంటంటే కన్నపిల్లల మీద ఆమె ప్రేమే లేదు. ఎంతసేపు ఉన్నా ప్రియుడి మోజులో ఉన్నది, ప్రియుడి మీద ఆమెకు ప్రేమ ఉన్నది. నా ప్రియుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నేను పడక సుఖం పొందాలనా, ఎప్పుడు ఈ విధంగా చేయాలన్నా అనేది మాత్రమే ఆమెకున్నది సోకు. ఇంకా వేరే ఏం లేదు. కుటుంబం మీద లేదు, భర్త మీద లేదు, పిల్లల మీద లేదు. సో మంచిగా తింటుంది, ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. ఏం జరగలే, నా కొడుకు చనిపోలే అనేది కూడా ఆమెకు ఆలోచన లేదు. ఇక నార్మల్గా ఉంటుంది. ఇక భార్య తీరుపై అనుమానంతో నేరుగా తాము నివసించే చిరియాల ఇడెన్ గార్డెన్ ప్రాంతానికి చేరుకొని రహస్యంగా ఆరా తీశాడు. కాలనీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాడు. తాను ఒక్కదాన్నే బాబును హాస్పిటల్కి తీసుకెళ్లాలని భార్య అబద్ధం చెప్పగా సీసీ కెమెరాల్లో ఆమె వెంట మరొక వ్యక్తి అంటే నవీన్ ఉన్నట్లు భర్త స్వామి గమనించాడు. వెంటనే స్వామి కీసర పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతిని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. తానే కొట్టి చంపినట్లు అంగీకరించడంతో పోలీసులు సైతం షాక్ గురయ్యారు. దీంతో ఈ నెల 19న పోలీసులు స్వగ్రామమైన తీగుళ్లలో గాంధీ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో పూడ్చిపెట్టిన బాబు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. తల్లి క్రూరంగా కొట్టడం వల్లే బాబు ఎముకలు విరిగాయని, ఊపిరి ఆడకపోవడం వల్లే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కన్న కొడుకునే పొట్టన పెట్టుకున్న కసాయి తల్లి జోయితో పాటు ఆమెకు సహకరించిన ప్రియుడు నవీన్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారంటూ ఇక్కడ ఒక విషాదకరమైన వార్త చూస్తున్నాం, బాధాకరమైన వార్త చూస్తున్నాం. సో ఇలాంటి కన్నతల్లులు కూడా ఉంటారా అని చెప్పి చాలా భయం అనిపిస్తుంది. సో వాస్తవానికి ఇది ఒక్క విషయమే కాదు, ఇది ఒక్క వార్తే కాదు, చాలా వరకు కూడా కన్న పిల్లలకు గతంలో కూడా చూసినాం. సో ప్రియుడి మోజులో వాడి కన్నపిల్లకు పెరగడంలో విషం కలిపి చంపింది, కన్నపిల్లలకు విషం కలిపి చంపి ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. సో ఒక్కసారి సభ్య సమాజం ఎటుపోతుంది, ఏమవుతుంది, ఏం జరుగుతుంది,
మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీ మీ సుఖం కోసం, మీ శారీరక సుఖం కోసం మీ భర్తను చంపుకోవడం ఏంది? మీ కన్న పిల్లల్ని చంపుకోవడం ఏంది? సో ఎటు పోతుంది? ఏం ఆలోచిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు. అర్థం కాని పరిస్థితి. ఇది ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది అసలు. ప్రతిరోజు వార్తలు, ప్రతిరోజు ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే సో ఈ వార్తలే. ఈ వార్త తప్ప ఇంకో వార్త లేదు. ఇల్లీగల్ ఎఫెక్ట్తో భర్తను చంపిన భార్య, పిల్లల్ని చంపుకున్న భార్య తప్పించుకోవడానికి డ్రామాలు. ప్రతిరోజు ఇవే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈరోజు మానవీయ విలువలు లేకుండా పోతున్నాయి, కుటుంబ విలువలు లేకుండా పోతున్నాయి, పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. అంటే భయము భక్తి ఏది లేదు. మా ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఎవరితో పడితే వాంతో పోతాం. సో ఇట్లా తయారయ్యారు. నువ్వేంది నాకు చెప్పడానికి, ఎవరు నువ్వు అనే స్టేజ్లో ఈరోజు తిరగడం వల్లనే ఈరోజు ఇలాంటి అగత్యాలు దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.